ఇండియన్ సినిమాలో స్క్రీన్ ప్లే బేస్డ్ థ్రిల్లర్స్ లిస్ట్ వస్తే అందులో టాప్లో ఉండే సినిమా దృశ్యమే. 12 ఏళ్ల కింద వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. పార్ట్ 2 కూడా అదే రేంజ్లో మాయ చేసింది. అయితే తాజాగా 3వ భాగంలో మాత్రం అదే మిస్ అయింది. టాప్ ఫ్రాంచైజీ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత కొత్తదనం లోపిస్తే ప్రేక్షకులకు కొంత విసుగు రావడం సహజం. దృశ్యం 3 విషయంలో సరిగా ఇదే జరిగిందనే చెప్పాలి. కొత్త కోణంలో కథను చెప్తే బాగుండేదేమో, కానీ మళ్ళీ పాత సమస్యనే తిప్పి తిప్పి చూపించడం వల్ల కథనం కాస్త రొటీన్గా అనిపిస్తోంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్యాటర్న్ దాదాపుగా 2వ భాగం స్ట్రక్చర్నే పోలి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా సాదాసీదాగా అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తోంది. ఇక సెకండ్ హాఫ్లో హీరో ఎదుర్కోబోయే సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఫస్ట్ హాఫ్లో చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక సెకండ్ హాఫ్లో కథ వేగం పుంజుకొని కాస్త ఆసక్తికరంగా మారుతుందని చెప్పాలి. పాత కేసు తాలూకు ఆధారాలు పోలీసులకు దొరకడం, జార్జ్ కుట్టి ఇరుక్కున్నాడు అనిపించేలా సాగే సన్నివేశాలు కొంత ఉత్కంఠను రేకెత్తిస్తాయనే చెప్పాలి. కానీ జార్జ్ కుట్టి తన తెలివితేటలతో ఎలాగోలా బయటపడతాడనే విషయం ప్రేక్షకులకు ముందే తెలుసు కదా. దానివల్ల గత సినిమాలో లాగా థ్రిల్ ఫీల్ అవ్వలేం. ఇక ఇందులో వచ్చే ట్విస్టులు ఫస్ట్ 2 పార్ట్స్ మాదిరిగా పెద్దగా ఆశ్చర్యపరచవు. భావోద్వేగాలు కూడా మునుపటి స్థాయిలో పండలేదనే చెప్పాలి. ఇందులో ట్విస్టులు ఉండవని ముందుగానే దర్శకుడు చెప్పినా కూడా ఇంత ఫ్లాట్ నెరేషన్ జీతూ జోసెఫ్ నుంచి ఊహించలేం కదా. ఇక నిజానికి ఈ ట్విస్టులు వేరే ఏదైనా సినిమాలో ఉంటే అద్భుతంగా ఉండేదేమో, కానీ జీతూ జోసెఫ్ గత 2 సినిమాలతో ఒక బెంచ్ మార్క్ సెట్ చేయడం వల్ల 3వ భాగం ఆ స్థాయిని అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక క్లైమాక్స్ కూడా మునుపటి మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది. అంతేకాదు క్లైమాక్స్ కూడా ఏదో గందరగోళంగా చిత్రీకరించారు. మొత్తానికి ఒక బలమైన ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం ఈ చిత్రానికి పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. దృశ్యం ఫ్రాంచైజీకి వీరాభిమానులైతే ఓకే, కానీ నార్మల్ ఆడియన్స్కి మాత్రం ఈ సినిమా ఎక్కడం కష్టమే.